ఏసీబీ నుంచి రిప్లై వచ్చే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఆపాలని ఏసీబీ అధికారులకు ఇచ్చిన రిప్లైలో కేటీఆర్ మెన్షన్ చేశారు. ఏసీబీకి ఇచ్చిన రిప్లైలో మరొక విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. తన నుంచి ఎలాంటి సమాచారాన్ని ఏసీబీ కోరుకుంటోందో, ఎలాంటి డాక్యుమెంట్స్ ని తాను సబ్మిట్ చేయాల్సి ఉంటుందో ఆ విషయంలో కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు ఏసీబీ అని మెన్షన్ చేశారు. సో కేటీఆర్ ఇచ్చిన రిప్లైని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏసీబీ నుంచి కూడా మరొకసారి కేటీఆర్ కి నోటీస్ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ కి ఏసీబీ ఆ నోటీస్ ని సర్వ్ చేసే అవకాశం కనిపిస్తోంది. చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు ఆ లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా క్లీక్ చేశారు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను. మాకు ఇంకో సమాచారం కూడా ఉంది. నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నాను. రైడ్స్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నారు, రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో. సో ఏసీబీ ఆఫీస్ దగ్గర అరగంటకు పైగా హై డ్రామా తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్కు వెళ్లిపోయారు. తన లాయర్లని అనుమతించకపోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఏసీబీ ఆఫీస్ బయటే 45 నిమిషాల పాటు ఆయన ఎదురు చూశారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. ఏసీపీకి లిఖితపూర్వకంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చి అక్కడి నుంచి వెనుదిరిగారు కేటీఆర్. తాను చెప్పనిది చెప్పినట్లుగా రాసుకోవడానికే లాయర్స్ సమక్షంలో విచారణ వద్దు అంటోంది ఏసీబీ అంటూ ఆరోపించారు. లాయర్లు లేకపోతే నేను ఇవ్వని స్టేట్మెంట్ ని కూడా ఇచ్చినట్లుగా రాసుకుంటారు. గతంలో పట్నం నరేందర్ రెడ్డి వ్యవహారంలో ఇదే విధంగా అధికారులు రాంగ్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారంటూ ఒక ఉదాహరణ కూడా ఆయన కోట్ చేశారు. సీఎం రేవంత్ పై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కేటీఆర్. తెలంగాణలో రేవంత్ రాజ్యాంగం నడుస్తోంది అన్నారు. నన్ను ఏదో ఒక రకంగా కేసుల్లో ఇరికించాలంటూ కుట్రలు చేస్తున్నారన్నారు. తన ఇంటిపై రైడ్స్ చేసేందుకు, తన ఫ్యామిలీ మెంబర్స్ పై కేసులు పెట్టేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. తన ఇంట్లో తప్పుడు పత్రాలు దొరికినట్లు చూపించే కుట్ర కూడా జరుగుతోంది అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కూడా తాను ఎదుర్కొంటాను అంటున్నారు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు అన్నారు కేటీఆర్. ఏసీబీ కేసును ఇప్పటికే హైకోర్టులో ఛాలెంజ్ చేశామన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏ క్షణమైనా ఆ హైకోర్టు తీర్పు రావచ్చు. ఇదే సమయంలో మీరు నాకు నోటీసులు ఇచ్చారు అన్నారు కేటీఆర్. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని కూడా ఏసీబీ కోరింది. అయితే ఎలాంటి సమాచారం కావాలో, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలో కూడా ఏసీబీ సరిగ్గా మెన్షన్ చేయలేదు అని తన రిప్లైలో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారమే దర్యాప్తులో ఏసీబీ ముందుకు వెళ్లాలంటూ ఆ రిప్లైలో కేటీఆర్ మెన్షన్ చేశారు. కేటీఆర్ ఇచ్చిన ఆ రిప్లైని పరిశీలించిన తర్వాత ఏసీబీ కూడా మరొక నోటీస్ ను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ రిప్లై ఆధారంగానే ఆ నోటీసులు సిద్ధం కాబోతున్నాయి. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ని ఆపాలని ఏసీబీకి ఇచ్చిన రిప్లైలో కోరారు కేటీఆర్. విచారణకి తన న్యాయవాదులు కూడా అనుమతించాలని ఆయన కోరారు. అయితే ఆయన న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలంటూ కోర్టు ఆర్డర్లో ఎక్కడా లేదు అని చెప్తున్నారు ఏసీబీ అధికారులు. సో కోర్టు ఆర్డర్లో ఏదైతే ఉందో దాన్ని మేము ఫాలో అవుతున్నాం. కేటీఆర్ కోరుకున్నట్లుగా న్యాయవాదుల సమక్షంలో విచారణ కుదరదు అంటున్నారు. అయితే న్యాయవాదులు లేకపోతే అధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా, తాను చెప్పని విషయాన్ని కూడా చెప్పినట్లుగా మానిపులేట్ చేసి రాంగ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రమాదం, అవకాశం రెండూ ఉన్నాయని కేటీఆర్ అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో కేటీఆర్ ఇచ్చిన రిప్లై కాపీని ఏసీబీ అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ఆయనకి మరొక నోటీస్ ఇచ్చేందుకు ఏసీబీ కూడా సిద్ధమవుతోంది. ఏసీబీ కేసుని ఇప్పటికే హైకోర్టులో ఛాలెంజ్ చేశానంటున్నారు కేటీఆర్. క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును కూడా రిజర్వ్ చేసింది. సో ఏ క్షణమైనా
హైకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో తనకి నోటీసులు ఇచ్చి పిలవడంపై ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ తనని విచారణకు పిలిచి మరోవైపు తన ఇంటిపై ఏసీబీ రైడ్స్ కూడా చేసే అవకాశం ఉంది అంటున్నారు. తప్పుడు పత్రాలు తన ఇంట్లో దొరికినట్లుగా ప్రూవ్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. అలాగే తనని విచారణకు పిలిచిన క్రమంలో తాను ఎలాంటి డాక్యుమెంట్స్ ను ఏసీబీకి సమర్పించాలి, ఎలాంటి సమాచారం కావాలో కూడా వాళ్ళు క్లియర్ గా నోటీసులో మెన్షన్ చేయలేదు అన్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. అలాగే హైకోర్టు తీర్పు ప్రకారమే దర్యాప్తులో ఏసీబీ ముందుకు వెళ్లాలంటూ ఆయన తన రిప్లైలో మెన్షన్ చేశారు. కాసేపట్లో కేటీఆర్ కి కూడా ఏసీబీ మరొక నోటీస్ ని ఇవ్వబోతోంది. ఆ నోటీస్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ రిప్లై ఆధారంగా ఆయన ఏ విషయాలను ప్రస్తావించారో దానికి క్లియర్ గా ఆన్సర్ చేయబోతోంది ఏసీబీ కూడా. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఆపాలంటూ ఏసీబీకి ఇచ్చిన రిప్లైలో కేటీఆర్ కోరారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఉంది కాబట్టి దాన్ని తీర్పు హైకోర్టు రిజర్వ్ చేసింది కాబట్టి ఏ క్షణానైనా తీర్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర్పు వచ్చే వరకు కూడా విచారణకు తనని పిలవకూడదు అంటున్నారు కేటీఆర్. ఏసీబీ ఆఫీస్ దగ్గర అరగంటకు పైగా హై డ్రామా చోటు చేసుకుంది. ఈ రోజు తన లాయర్స్ ని లోపలికి అనుమతించకపోవడంపై కేటీఆర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఏసీబీ ఆఫీస్ బయటే 45 నిమిషాల పాటు ఆయన వేచి చూశారు. అటు ఏసీబీ అధికారులు కూడా వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా విచారణకు కేటీఆర్ మాత్రమే రావాలి, హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎక్కడా కూడా ఆ విషయాన్ని మెన్షన్ చేయలేదు, లాయర్ల సమక్షంలోనే విచారణ జరపాలనేది. సో కేటీఆర్ మాత్రమే విచారణకు రావాలంటూ ఏసీబీ కూడా పట్టుబట్టింది. దీంతో కేటీఆర్ ఏసీపీకి ఒక లిఖితపూర్వక స్టేట్మెంట్ ఇచ్చి అక్కడి నుంచి వెనుదిరిగి ఆయన తెలంగాణ భవన్కు వెళ్ళిపోయారు. ఒకవేళ తన వెంట తన లాయర్లు లేకపోతే విచారణ సమయంలో తాను చెప్పనిది చెప్పినట్లుగా రాసే ప్రమాదం ఉంది అని కేటీఆర్ అంటున్నారు. సో లాయర్లు లేకపోతే తాను ఇవ్వని స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లుగా అధికారులు రాసుకుంటారంటూ ఆయన ఆరోపించారు.